హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్నంతా కాకరకాయ చట్నీ అయితే చేశాను కదా, చాలా అంటే చాలా వచ్చింది. నేనైతే అప్పటికప్పుడు తినడానికని చేశాను. కావాలంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 1 మంత్ వరకు, 2 మంత్స్ వరకు కూడా ఉంటుంది. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే నేనైతే 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. మనం తీసుకున్న కాకరకాయలని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని తడి ఉండకుండా తుడుచుకోవాలి. అలా తుడిచిపెట్టుకున్న కాకరకాయని రౌండ్ షేప్లో వచ్చేటట్టు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొందరైతే కాకరకాయ పైన పొట్టు ఉంటుంది కదా, పొట్టు కూడా తీసేసి చేస్తుంటారు. కానీ నేను అలా అయితే చేయలేదు, నాకు అలా ఇష్టం ఉండదండి. నిజానికి చెప్పాలంటే పొట్టుతో పాటు చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత చట్నీకి కావాల్సినన్ని కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు బాగా వేయించుకోవాలి. అవి కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్లో నువ్వులు, పల్లీలు, అలాగే కొద్దిగా కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని బాగా మిక్సీకి పట్టుకోవాలి. అలా మిక్సీకి పట్టుకున్న పొడిని కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో వేసుకొని బాగా కలుపుకొని మనకి కావాలంటే ఇంకాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి.